దీర్ఘకాల రోగాలంటే చాలా రకాలుగా ఉన్నాయి సార్. దాన్ని కొన్నిటికేమో ఎక్యూట్ అంటారు, కొన్నిటికేమో ఇదంటే ఇవి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. క్రానిక్ డిసీజ్ అనేది అన్క్యూరబుల్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ థైరాయిడ్ ఉన్నది, షుగర్ ఉన్నది, ఇంకా ఈ క్యాన్సర్ ఉన్నది, చాలా లివర్ క్రియేటిన్ ఉన్నది, అంటే క్రియేటిన్ ఇది కిడ్నీ ఫంక్షన్స్, రకరకాల డిసీజ్, సోరియాసిస్ ఉన్నది. ఇలాంటివన్నీ కూడాను చాలా క్రానిక్ డిసీజెస్. అవి ఏంటంటే ట్రీట్మెంట్ కొన్ని సర్జికల్గా అవుతుంది, కొన్ని ఏమో అవ్వదు. దానికి ఏంటంటే హోమియోపతి మెడిసిన్లో చాలా క్యూరబుల్ ఉన్నది. కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ మెడిసిన్ ఇస్తే అవి క్యూర్ అవుతుంది, షార్ట్ పీరియడ్లోనే క్యూర్ అవుతాయి. నగరంలో పెద్ద పెద్ద హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా నగరంలోని, అలాంటిది మరి అంత హాస్పిటల్ వదుకొని మీ దగ్గరికి పేషెంట్లు వస్తారా? మరి వస్తున్నారు సార్. ఆల్ ఓవర్ ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ నుండి కూడా వస్తున్నారు చాలామంది. వచ్చి చాలా అంటే ఫోన్ కాల్ మీద అవుతుంటుంది. కొన్ని వాళ్ళ వాయిస్ని బట్టి డయాగ్నోసిస్ చేస్తుంటాను. ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి క్యూర్ అవుతుంది సార్. ఆ మెడిసిన్స్ కొరియర్ చేత నేను పంపించేస్తుంటాను ఎనీ కంట్రీస్. అంటే ఇప్పుడు వాళ్ళు హోమియోపతి మెడిసిన్స్ ఇస్తుంటారు, ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్ ఒకటేనా, మీ ఫార్ములా వేరేగా ఉంటుందా? మెడిసిన్స్ మాత్రం ఒకటి, కానీ కంపెనీస్ డిఫరెంట్గా ఉంటుంది, డయాగ్నోసిస్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఈ డిజీజ్కి ఈ మెడిసిన్ ఇస్తేనే సూటబుల్గా ఉంటుంది, ఈ మెడిసిన్ ఇవ్వాలి అంటే అది రికవరీ అయిపోతుంది. కానీ ఇదంటే ఏ మెడిసిన్ పెట్టి ఆ మెడిసిన్ ఇవ్వడం అనేది అది క్యూరబుల్ కాదు. ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాను, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాను కాబట్టి వాట్సాప్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. మీరు అందులోనే వాట్సాప్లో నాకు కాల్ చేసినా సరే, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే దానికి రెస్పాండ్ అవుతుంటాను. దానికి మీకు రికవరీ ఏదంటే అడ్వైస్ ఇవ్వడం కానీ, దానికి తగ్గ ట్రీట్మెంట్ చెప్పడం కానీ, లేదంటే ట్రీట్మెంట్ చేయడం కానీ ఉంటుంది. నా ఫోన్ నంబరు 9848092095. Please subscribe Citizen Voice and like and share please.